పెద్దనే ఉందిగా బాగుతా ఒకసారి లైన్లోకి తీసుకుందాం మరి. హలో అక్క, నమస్తే అక్క. ఓకే ఓకే అక్క. అక్క అక్క, సరే సరే సరే. శనార్థి ఓ తల్లి. హలో నమస్కారం తల్లి శనార్థి శనార్థి. బాగున్నామా అక్క? ఏం లేదక్క, ఇప్పుడు ఒకటి మీ న్యూస్ హల్చల్ అవుతున్నది. మామూలు హల్చల్ అంటే మామూలు హల్చల్ కాదు. మీరు ఈడీ కార్యాలయానికి పోయిర్రు సంతోష్ మీద కంప్లైంట్ ఇస్తేందుకు. అంటే మీరు అంటే మీతో ఆధారాలతోని పోయిర్రా ఎట్లా అనేది ఒక్కసారి తెలుసుకుందాం అనక్క. రమ్యారావు ఏది మాట్లాడినా అక్క ఎక్కడ మాట్లాడినా ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలతోటే చూపిస్తుంది. ఆధారాలతోటే రమ్యారావు మాట్లాడుతుంది అక్క. అంటే ఈ ఇష్యూ ఏందన్నట్టు ఇది? హలో, వాళ్ళ ఇంట్లో సంతోషరావు ఇంట్లో ఒక ఊళ్ళల్లో మనకు పనోళ్ళు ఉంటారు కదా, పనోళ్ళు ఉంటారు కదా, ఆ పని అమ్మాయి ఇంట్లో వీళ్ళకి పొద్దంతా పని చేసి పొద్దున్నూరికి సాయంత్రం వరకు చాక్ పీసులు చేస్తే ఆ అమ్మాయి చేసిన చాక్ పీసులు అమ్ముతే వచ్చిన డబ్బులతోటి ఇల్లు గడుపుకున్న వీళ్ళు ఈ రోజు వేల కోట్ల సంపాదించారు. ఫామ్ హౌస్ లో ఎట్లా వచ్చినాయి? అధికారాన్ని కేసీఆర్ అడ్డాలు తీసుకొని పిల్లి నుంచి గుట్టల వరకు ఎట్లా సంపాదించారు? ఇవన్నీ నేను మాట్లాడుతున్నది కాదు. మరి ఇంటికి పని మనిషి చాక్ పీసులతో ఇల్లు గడుపుకున్న వీళ్ళు మళ్ళీ వీళ్ళ కుదురుపాక ముంపు గ్రామంలో పోయింది అని చెప్పి 4281 మంది ఆడపిల్లలు ఉంటే ఏ ఒక్క ఆడపిల్లకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టా రాలేదు, భూమి రాలేదు 200 గజాలు. కానీ సంతోష్ చెల్లెకి ఒక్కదానికే వస్తుంది. వీళ్ళకి ఎక్కడ వచ్చింది అక్క? వీళ్ళకు కుదురుపాకల అంటే ముంపు గ్రామం కదా అది, అంటే మళ్ళీ కుదురుపాకలనే ఇచ్చిరా? మళ్ళీ కుదురుపాకలనే ఇచ్చిండ్రు. అంటే ఊరు లోపలికి పోతే రోడ్డు పైన ఉంటది కదా, వేములవాడ వెళ్ళే మెయిన్ రోడ్. ఊర్లో గ్రామము ముంపులకు అయితే రోడ్డు ఊరు మీదకి ఉంటది కదా, అక్కడ ఇస్తారు కదా. ఇస్తే ఒక సంతోష్ చెల్లెనే గ్రామంలో అర్హురాలా? మరి గ్రామంలో ఆడబిడ్డలు అర్హురాలు కాదా? ఒక సంతోష్ చెల్లకే వస్తది. 4281 మంది ఆడవాళ్ళు ఉంటే ఒక్క అమ్మాయికి రాదు. ఇది సంతోష్ చెల్లకి వస్తుంది. సంతోష్ బాబాయిది ఈ ఊరు కాదు, పెద్దూరు. పెద్దూరు వచ్చి కుదురుపాకల ఎట్లా ల్యాండాలు అట్ అవుతుంది 200 గజాలు. గండ్ర రమణారావు అయిన పేరు. సంతోష్ బీసీ పేరు మీద ఒక 200 గజాల జాగా తీసుకుంటాడు. సంతోష్ బీసీ ఏంది? నేను మీకు ఆధారాలు చూపిస్తా. బీసీ బిలో పావర్టీ బీసీ సంతోష్ బీసీ 200 గజాలు పట్ట. మళ్ళా ఇంకో నెంబర్ మీద సంతోష్ ఓసి ఇంకో ప్లాటు, సంతోష్ నాన్న 2 ప్లాట్లు. ఒక గ్రామంలో ఇంకు పోతే 100 గజాలు వచ్చినా 1000 గజాలు వచ్చినా ఒకటే పట్ట వస్తుంది. ఎక్కడైనా మనం వినం. 2 పట్టాలు, తండ్రికి కొడుకు 2 పట్టాలు వస్తాయి. కూతురికి వస్తుంది, తమ్ముడికి వస్తుంది. ఒక డాక్యుమెంట్ లోనేమో బీసీ ఉంటాడు సంతోష్, తండ్రి ఓసీ ఉంటాడు, ఈయన బీసీ ఉంటాడు. మరి ఓసీ తండ్రికి బీసీ కొడుకు ఎట్లా పుట్టినో, మరి బీసీ కొడుకు ఓసీ తండ్రి ఎట్లున్నాడో అది ఇక $1 మిలియన్ ప్రశ్న. అదే అక్క, వడ్డించేటోడు మనోడైతే ఏ మూల కూర్చున్నా నష్టమే లేదన్నట్టు ఉన్నది. ఇంకొక మాట ఏంటంటే, మరి ముంపు గ్రామాలలో గతి లేదు అని 200 గజాల పట్టా జాగా తీసుకున్న సంతోష్ రాజ్యసభ ఏముంది అఫిడవిట్లా ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇన్ని బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎట్లా వస్తాయి? మరి మనకి ఎవ్వరికి రాంది, మనకి ఎవ్వరికి సాధ్యం కాంది, ఆయన ఒక్కరికి ఎట్లా సాధ్యమైంది? 200 గజాల జాగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక తీసుకున్న సంతోష్ కు మళ్ళీ రాజ్యసభ వారికి అఫిడవిట్ ఇచ్చిందంట 1000 కోట్ల ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఏ రకంగా వచ్చినాయి, 3 ఫామ్ హౌస్లు ఏ రకంగా వచ్చినాయి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజల రక్తమాంసాలు పిప్పియేసి దోసుకుంటే, మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవైనా ఈ సంతోష్ దోసుకున్న వాళ్ళ ఆస్తులు రికవరీ చేసుకుంటే ఈ మన 2 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాలు మన పాలన ఉంది. మళ్ళా 5 సంవత్సరాలకు కూడా మనం ఇచ్చిన హామీలు సరిపోయేంత సొమ్ము వీళ్ళు దోచుకున్నారు. అది రికవరీ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే అక్క?
అవును మా ప్రభుత్వమే ప్రభుత్వానికి కూడా వీళ్ళు అన్ని చేసినాయి, కొన్ని తెలిసినాయి, కొన్ని తెలియలేదు. నా దృష్టికి వచ్చినాయి, నేను ఆధారాలతో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి కదా అట్లే. దాంతో పాటు డెఫినెట్ గా తీసుకుపోతా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ అన్న లేరు కదా అందుబాటులో. ఇంకొక విషయం ఏంటంటే అక్క, ఇప్పుడు సంతోష్ దగ్గర ఏదో కోట్ల రూపాయల విలువ చేసే డైమండ్లు కూడా ఉన్నాయి అనేది ఇక అనుకుంటున్నారు. ఏంటి అది వాస్తవాలు. ఇంట్లో పని పిల్ల తోటి ఇల్లు కట్టుకున్న సంతోష్, కరీంనగర్ లో సంతోష్, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్న సంతోష్, వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి. టిఆర్ఎస్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిండు కాబట్టి 50 లక్షల వాసులు పెట్టుకున్నాడు. అట్లాంటి డజన్ల వాసులు ఉంటాయి, 100 కోట్ల కార్లు ఉంటాయి, ఆముదులు ఉంటాయి. ఇక మన డైమండ్లు ఉండడం ఏంటి, దోసుకున్న సొమ్మును అన్ని ఆస్తులు కూడా ఎక్కడికక్కడ పెడితే అది పబ్లిక్ కనబడుతుంది కాబట్టి అది డైమండ్ల రూపంలో కూడా మార్చుకున్నాడు. ఎంత వీలైతే అట్లా అవినీతి సొమ్మును ఏ రకంగా వీలైతే ఆ రకంగా పంచుకుంటారు. లండన్ లా, సింగపూర్ లల్లా, అమెరికాలల్లా జేఎస్ ఫ్రాన్స్ అనే ఎస్టేట్ గా ఉన్నాడు కదా. 1000 ఎకరాల జేఎస్ ఫ్రాన్స్ అనే ఎస్టేట్ గా ఉన్నాడు కదా. ఇప్పుడు గూగుల్ లో చూస్తే కదా అమ్మినట్టు కనబడుతుంది మనకు. ఇది ఒకటి ఉందక్క, గ్రీన్ ఛాలెంజ్ అని అప్పుడు కొద్ది రోజులు నడిపిండి కదక్క. అవును, గ్రీన్ ఛాలెంజ్ పేరు మీద కూడా అటవీ భూములు కూడా మింగిండు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది అక్క, కొద్దిగా అంటే సమాచారం ఉన్నది. ఎందుకంటే గ్రీన్ ఛాలెంజ్ అని పెట్టి మొక్కలు పెట్టి కొద్ది రోజులు దాన్ని కంటిన్యూ చేసి ఆ భూమిని మేము ఇట్లా చెట్ల కోసం అన్నట్టుగా దాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నట్టుగా అట్లా ఆరోపణలు కూడా ఉన్నాయి అక్క. అవి కూడా ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు అలాంటివి నా దగ్గర లేవు. కాకపోతే ఏదైనా చేస్తాడు. ఈ చెట్ట మీదవా, ఈ చెట్ల మీదవా, ఈ పీడ మా కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు పట్టిన పీడ. ఇంకా ఈ చెట్ల పేరు మీద భారత ప్రభుత్వము భారతరత్న అన్నట్టు. ఇప్పుడు ఇంకొక చిన్న విషయము, ఇప్పుడు ఈమె ఇప్పుడు కవిత గారు మీకు అక్కనా చెల్లెనా? చెల్లి అవుతుంది. ఇప్పుడు ఈ నిన్న మొన్న నుంచి ఒక 5 రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్తో సమావేశాలు పెట్టి పార్టీ పెడతాము, పార్టీని బలంగా తయారు చేస్తున్నది అనేది ఒక సమాచారం వస్తున్నది. ఇప్పుడు ఆమెతో మీకు మంచి సఖ్యతనే ఉన్నదా? ఇప్పుడు ఆమె కూడా మీతో మాట్లాడదా? ఆమె నాకు కాంటాక్ట్ లో లేదు. పోయిన సంవత్సరం మా మీనత్త చనిపోయిన రోజు అక్కడనే కలిసింది, అక్కడ మాట్లాడుకున్నాం. కుటుంబ సభ్యులం కాబట్టి, సాగు కాబట్టి అక్కడ కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత కవిత నాతో కాంటాక్ట్ లో లేదు. కవిత సపరేట్ గా సింగిల్ గా చేసుకుంటుంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నా పని నేను చేస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళు కుటుంబ పంచాయతీ అనేది ఇప్పుడు లేకపోతే ఆస్తుల పంచాయతీ అక్క? అన్ని రకాలుగా ఉంది, అన్ని రకాలుగా ఉన్నది, అన్ని రకాల పంచాయతీ ఉన్నది. ఓకే ఓకే. అవమానాలు చేసిండ్రు, ఇబ్బందులు చేసిండ్రు నన్ను గాని కవితను గాని అన్ని రకాలుగా. ఇప్పుడు ఒక్కసారి తాత మాట్లాడుతూ మరి ఇంత జరుగుతుంది, ఇంత అవినీతి జరుగుతుంది, ఇంత మోసం అవుతుంటే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తుర్రు, మరి మీ కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తం కూడా ఉండరు, వాళ్ళు ఏం చేస్తుర్రు? మరి ఎందుకు ఇట్లా వేల కోట్లు దాచుకుంటని మరి ఆయన మీద ఎందుకు వీళ్ళు ఫిర్యాదు చేస్తలేరు? రమ్యారావుకి ఎందుకు బయట ఇది? రమ్యారావు ఎందుకు పడుతుంది అంటే రమ్యారావు దగ్గర ఆధారాలే పడుతుంది. మరి ఆధారాలు దగ్గర ఉన్నాయో లేవో, మరి ఆధారాలు ఉన్న వాళ్ళు బయటికి రావడానికి ఏమన్నా వాళ్ళకు ప్రాణహాని ఉందో ఏముందో మనకు తెలియదు కదా. ఎవరికిచ్చినా ఇవ్వకుండా ఆధారాలతో ఇస్తున్నా కదా, వాటి మీద సెంట్రల్ వాళ్ళైనా స్టేట్ వాళ్ళైనా యాక్షన్ తీసుకోవాలి కదా. ఆధారాలతో చూపిస్తున్నా కదా. అవసరమైతే నీ మీడియా అందరినీ వర్క్ పెట్టుకునైనా మనం కుదురు పట్టుకెళ్ళి ఆయన ప్రస్తావన ఏంటి, కరీంనగర్ కానీ పుష్పత్ కానీ ఆయన పూర్వత్ర అనేది 2001 నుంచి ఆయన బస్ చేసి 2001 నుంచి 2014 వరకు అశికుని సంతోష్ గారిని బస్ చేసి 2014 నుంచి 2023 వరకు సంతోష్ అక్రమాలు, అన్యాయాలు, దోస్తున్న వైనం మొత్తం ఏంది. ఇప్పుడు సంతోష్రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కదక్క, అలుపెరుగని పోరాటం చేసిండు కదా. చాలా బాగా ఇంట్లో కూర్చొని కేసీఆర్ రోడ్డు మీద పడి ఉద్యమం పనులు చేసి ఆ వచ్చిన పైసలతో పార్టీ నడుపుతా అంటే అవి తీసుకొని వాటిని కలుపుకునేదాకా చాలా పెరిగని పోరాటం చేసినట్టు చాలా శ్రమ పడ్డాడు. శ్రమ పడ్డందుకు ఆయన కష్టానికి రాజ్యసభ పదవి అనేది దక్కింది.
కష్టానికి అసలు రాజ్యసభ ఒక ఎంపీకి అటెండర్ కూడా ఈయన అనుకుడు కాదు. ఒక ఎంపీకి ఒక పిఏనో అటెండర్ ఉంటాడు. పిఏ కూడా వద్దు పాపం, పిఏ స్థాయి తగ్గించద్దు. మనం అటెండర్ ఉంటాడు కదా పాపం ఫైన్ పట్టుకుంటానికి, అటెండర్ కూడా మనం గౌరవించుకోవాలి. ఆ అటెండర్ కూడా అప్పుడు కాదు. ఆయనకు పెద్దల సభకు పంపించారు ఆయనని. అంటే ఆయన ఏ రకంగా కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేస్తుండు, ఏ రకంగా వ్యవహారం ఉంది, ఆయనను ఎట్లా బందీ చేసిండ్రు, ఎట్లా పక్కదారి తప్పుదారి పట్టించిండ్రు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను ఏ రకంగా కింది చేసిండ్రు, వ్యవస్థలను ఏ రకంగా చేతులకు తీసుకున్నాడు. వాస్తవానికి కేసీఆర్ మంచోడు గాని వీళ్ళ మూలాన కేసీఆర్ కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడని. మంచోడు కాదే రమ్యారావు కాదు కాడికి పెళ్లి చేసినాడే మన బిడ్డ. అక్క 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 మీది మీ మ్యారేజ్ పెద్ద మనిషి కేసీఆర్ గారే కాలు కడిగి అనేది అంటున్నారు. నిజమేనా అక్క? అది కేసీఆర్ నా కాలు గడిగింది వాస్తవం గాని కేసీఆర్ కి జీవితం ఇచ్చింది కల్వకుంట్ల రంగారావు. కల్వకుంట్ల రంగారావు లేకుండా కేసీఆర్ లేడు, కేసీఆర్ రాజకీయం లేదు, కేసీఆర్ బతుకు లేదు, కేసీఆర్ ప్రస్థానం లేదు. తెలియదు ప్రజలకు. అక్క 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 రంగారావు అన్నట్టు ఆయన లేకుంటే రంగారావు ఫస్ట్ కాంగ్రెస్ లీడరు. రంగారావు తోటి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం. కేసీఆర్ అన్నట్టు ఆయన ఫస్ట్ కాంగ్రెస్ లీడరే కదా. మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వి హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే కేసీఆర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. కేసీఆర్ నా కాలు కడిగిండు అంటే కుటుంబం అన్నప్పుడు ఒకరికొకరు అన్ని చేస్తారు. నేను కూడా కవిత పెళ్లికి బాధ్యత తీసుకున్నా. నేను కూడా కవిత పెళ్లికి చాలా బాధ్యత తీసుకున్నా. చెల్లెలెక్క కాదు బిడ్డ లెక్క తీసుకున్నా. కుటుంబం అన్నప్పుడు ఒకరికొకరు చేసుకుంటాం కదా. దాన్ని కూడా కొంచెం బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తారు. మేము ఇంత చేసినా గానీ, ఇంత నేను కాలు కడిగినా గానీ ఆమె మమ్మల్ని ఇట్లా విమర్శిస్తుంది అనేది కూడా అని అంటారు. అందుకోసం అని అడగాల్సి వచ్చింది అక్క. ఇంత చేసినా కాళ్ళు కడిగినా అంటే నా తండ్రి చేసిన దానికి వాళ్ళు ఎంత చేసినా తక్కువనే, వాళ్ళు ఎంత చేసినా తక్కువనే. నాకు చెప్పలేండి కేసీఆర్ కాళ్ళు కడిగితే అంత బాబాయ్ తోటి మాట్లాడుకుంటాను నేను ఫామ్ హౌస్ తోటి 3 గంటలు నిలబెట్టి ఈ సంతోష్ గాడు నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నన్ను కటకలాలకు పంపించాలనుకున్నాడు. కాళ్ళు ఓడి కడిగిండు, కటకటాలకు ఓడి పంపించాలనుకున్నాడు. ఇది ఎంత న్యాయం? ఎక్కడ ఇది మాత్రం చాలా అన్యాయం. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ సంతోష్ మరి బీసీ కింద పట్టా తీసుకున్న సంతోష్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎట్లుంటాడు? మేము వెలిమలం, మేము బోసీలం, మేము రాఘవరావు అంతటి వంశవృక్షమూలం. ఎవడు వీటి సంతోష్? వీడు నన్ను అంత బాబాయ్ తోటి మాట్లాడుకోనియకుండా ఫామ్ హౌస్ కాడ నన్ను 3 గంటలు నిలబెట్టి నన్ను అవమానాల పాలు చేసి ఉల్టా నేను ఎందుకు రానియవని అని గొడవ పడ్డదానికి నన్ను ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నన్ను జైలుకి పంపాలనుకున్నాడు. అందరికి కాళ్ళు కడిగిన వాస్తవానికి ఇప్పుడు తాళం చెయ్యి సంతోష్ రావు చేతులు ఉంది. సంతోష్ రావు ఎట్లా ఆడమంటే కేసీఆర్ అట్లా ఆడుతున్నాడు, బ్లాక్ మెయిల్ చేసుకుంటా కూర్చున్నాడు. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, మీరు అడిగిన దానికి సమాధానం. కేసీఆర్ కాళ్ళు కడిగినా నేను విమర్శిస్తున్నా ఇట్లా చేస్తున్నా అంటే మరి కేసీఆర్ కన్న బిడ్డ కవిత ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతుంది? ఇప్పుడు నా కాళ్ళు మరి కేసీఆర్ కన్నబిడ్డ, నేను అన్నబిడ్డని, కేసీఆర్ కన్నబిడ్డ కవిత కదా. కవిత ఎందుకు వచ్చి మరి ఈ రోజు అవినీతి జరిగింది అంటుంది, ఆత్మగౌరవం అంటుంది, అన్యాయం అంటుంది. మరి నేను మాట్లాడుతున్నామో వేరే తిరగంటది. మరి కవిత ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు అన్నబిడ్డ కన్నబిడ్డ ఇద్దరం బయట ఉంటాం. ఎవడో గాలికి పోయే తుప్పాలు గాడు వాడు ఫామ్ హౌస్ లో ఉంటాడు, కేసీఆర్ దగ్గర ఉంటాడు. అంటే ఈ చెత్త వేదవా, ఈ చెట్ల వేదవా, ఈ పీడ మా కుటుంబానికి వచ్చిన పీడ. ఇప్పుడు ఇంత మందికి ఇద్దరం ఇంటి ఆడబిడ్డలం మేము బయట ఉండి మేము ఇట్లా కోర్టుల చుట్టూ ఇట్లా ఆఫీసుల చుట్టూ ఇట్లా కేసులు అనుకుంటా మేము తిరుగుతుంటే 1000 కోట్లు దోసుకొని విదేశాల్లో దాచుకొని ఇక్కడ ఉండుకుంటూ ఇంకా కూడా కేసీఆర్ ను సర్వనాశనం చేసేదాకా పట్టుబట్టి ఇలా కేసీఆర్ ను ఆగం చేసి కవితలు లిక్కర్ స్కామ్లకు పంపి కవితను జైలుకు పంపి నన్నేమో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పంపాలనుకున్నాడు. సాధ్యం కాలేదు. అవినీతి సొమ్ముతో దోసుకుంటే సీఎం అవుతావు అని కవితకు రూట్ చూపించి కవితను మాఫియా పెట్టి కవితను తిహార్ జైలుకు వేసే పరిస్థితి. ఆమె చాలా తెలివిగానే ఆలోచిస్తుంది ఆమె. మరి అట్టెట్లా బోర్ల పడ్డదక్క? మరి ఆమె ఎట్లా పడ్డది అంటే చెప్పుడు మాటలకు
ఎట్లా వెళ్ళినా ఇది కావాల్సి వస్తుంది కదా. ఏమి చేసిండో నేను లేడు కదా దగ్గర, నేను ఉంటే ఇలాంటిది మరి ఇప్పుడు బయటకు పంపించిండు కదా. కాక ఇప్పుడు మరి మీరు అందరు ఉండంగా కూడా మరి ఆయనను ఎందుకు ఆదరించిండు, ఆయనను ఎందుకు దగ్గర తీసుకుంటా సంతోష్ని? మీరు ఇప్పుడు వీళ్ళు ప్రేమ సంతోష్ కేసీఆర్ దగ్గర తీసుకున్నాడు అని ఎందుకనుకుంటారు? కేసీఆర్ భార్య చెల్లె కొడుకు కదా, ఆమె అండదండు ఉంది కదా. ఇప్పుడు తమిళనాడులో జయలలిత అన్న బిడ్డ దీపా ఉంది, ఆమె లేదు దగ్గర. ఎవరున్నారు? శశికళ ఉంది. ఏం చేసింది శశికళ? మొత్తం జయలలితనే లేకుండా చేసేసింది, మొత్తం హస్తగతం చేసుకుంది. ఇక్కడ కూడా ఈ సంతోష్ వాళ్ళ అమ్మ శశికళ ఉంది కదా, ఆమె పేరు శశికళనే కదా. ఈ శశికళ కరీంనగర్ నుండి కొడుకుని పెట్టి ఈమె హస్తగతం చేసుకుంది. కన్నబిడ్డను బయటికి పంపేసి. అక్క ఇప్పుడు ప్రస్తుతము కేసీఆర్ గారి ఆరోగ్యము అంటే మీరు కుటుంబ సభ్యులు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. కొంతమంది అంటారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి రాజకీయాలకు రాడు, ఇక ఆయన సైలెంట్ అయిపోయాడు, నెక్స్ట్ ఇక మొత్తం కేటీఆర్ హ్యాండిల్ చేస్తున్నాడు, ఇక ఆయనే హ్యాండిల్ చేస్తాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. అది వాస్తవం అక్క? ఇప్పుడు కేటీఆర్ అనేట ఆయన బిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు కాబట్టి అందులో ఆయన హ్యాండిల్ చేయడంలో అలా పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కేసీఆర్ గారి ఆరోగ్యము అంటే ఈ ఎత్త మీదవా ఈ మందులు ఇచ్చేటోడు, మందు గోళీలు ఇస్తే రాజ్యసభ ఇచ్చిన అని కేసీఆర్ చెప్పారు కదా. ఈ మందు గోళీ ఇచ్చేటోడు ఏ మంది ఇస్తుండో, ఇప్పుడు మనం నమ్మినప్పుడు ఏ మంది ఇచ్చినా వేసుకుంటాం, ఏ మంది ఇస్తుంటో ఏ మందు తోటి ఒక్కొక్క పార్టీ ఎట్లా చేసుకుంటాం మనకేం తెలుసు. అక్కడ దగ్గర కూడా రాణిస్తలేరట మందులు ఇచ్చే టైంలో. పక్కగా ఉన్న గట్టిగా ఉన్న కేసీఆర్ ను ఈ రోజు ఎటు పోయినా కాన్వాయ్ ఎటు పోయినా అలా అంబులెన్స్ కంపల్సరీ ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఓకే అక్క, సరే అక్క, మీ సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం అక్క. మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టినందుకు. నన్ను ఇబ్బంది నా సమయం అని కాదు, తెలంగాణ ప్రజల సొమ్ము ఇలా లక్షల కోట్ల అబ్బాయి తెలంగాణ ప్రజల సొమ్ము ఇప్పుడు నేరిళ్ళ బాధితులను ఓటించి ఎంతో మందిని కొట్టించింది, ఎంతో మందిని చంపించడానికి ప్రయత్నం చేసింది సంతోష్. ఇంటి ఆడబిడ్డను నన్నే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలు పంపాలనుకున్నాడు, కవితను ఇంకో రూపకంగా పంపిండు. ఇక ఇంటి ఆడబిడ్డల మీదనే ఇంత కక్ష కట్టినాక బయట వాళ్ళు ఇస్తాను సంతోష్కి. కానీ ఈ ఆడబిడ్డలని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పాపం కలిగి సర్వనాశనం అయ్యేదైతే ఇప్పుడు అది వెనకటి నుంచి వస్తున్నదే. ఇంటి ఆడబిడ్డల కన్నీరు చూసినోడు వాళ్ళు ఉసురు తగిలితే వాడు ఎప్పుడు కూడా జీతంలో పైకి రాడు అనేది అది వెనకటి నుంచి ఉన్నదే. అది మిమ్మల్ని ఒక్క నిమిషం తాత మాట్లాడతారట. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కాళేశ్వరం కేసు అని నోటీసులు పంపుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని కథ నడుస్తుంది హరీష్ రావుకు. మరి ఇది ఈ కాళేశ్వరం కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకెన్నాళ్ళు ఉంటుంది? మరి మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది ఎక్కడ తేల్చలేకపోతున్నారు అనేది కూడా జనాలు కుసకుస అనుకుంటున్నారు. మరి ఏళ్ళ పడంతరం ఇప్పుడు మీరు వచ్చి కూడా ఇప్పుడు 2 ఏళ్ళ లాభ వస్తుంది అంతేనా? 2 ఏళ్ళు అయింది. మరి ఏంది పొడుగు నుంచి పొడుగాక ఈ నానబెట్టుడేనా ఏమన్నా తెలియదు ఉందా పంచాయతీ? ప్రభుత్వం అంటే 2 ఏళ్ళు అయింది అన్న, నేను మంత్రిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, నేను ప్రభుత్వంలో లేను. ప్రభుత్వం విషయం ఖచ్చితంగా మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారేంటి, తెలంగాణ ప్రజల సొమ్ము ఎవరైతే గత పాలకులు దోచుకున్నారో, అవినీతి చేసిండ్రో వాళ్ళకి ఇప్పుడు వ్యక్తిగత ఖర్చులో అయితే ఇమీడియట్ గా కేర్ చేస్తారు. కానీ ఆధారాలతో తెలంగాణ ప్రజలకు చూపించాలి కాబట్టి అందులో కొంచెం సమయం పడుతుంది. ఇంట్లో ఎనక్కి పోయేది లేదు, ఎనక్కి తగ్గలేదు, ఎవరు నడవలేదు లేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్క ప్రజల పక్షాన ఉంటది, అందరికి కొంచెం సమయం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే దోసుకున్న వాళ్ళకి 10 సంవత్సరాలు పట్టింది. దోసుకున్న వాళ్ళ అవినీతి బయటకు తీయడానికి మాకు 2 ఏళ్ళు కూడా పట్టే అవసరం ఉంటుంది కదా. వాళ్ళు ఏం పని చేయలేదా? 10 ఏళ్ళ పొద్దున నేను చెప్పాను, దోసుకున్న వచ్చి దాచుకునే తెలివి కూడా ఎక్కువ. మరి ఇప్పుడు వాళ్ళకి ఇంకొకటి కోర్టులు కూడా ఉన్నాయి. అంటే కోర్టు కోసాలు పెళ్లి చేసుకుంటారు. కోర్టు ట్యాక్సులు కానీ కాళేశ్వరంలో కానీ ఏ రకంగా మన రక్తమే అట్లా అనర్గళంగా మాట్లాడతారు. అవినీతి చేసుకోవడం
అది ఒక వెసులుబాటు అయిపోయింది కదా, పెళ్లి చేసుకోవడం వెసులుబాటు అయింది కదా, దానివల్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్నా లేదండి కదా. దోచుకున్న సొమ్ముతోటి అడ్వకేట్లను పెట్టుకుంటారు, గంటకు లక్షలు ఇస్తే అడ్వకేట్లు పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకుంటారు. అసలు అవినీతి చేసినందుకే ఈరోజు న్యాయం జరుగుతుంది, అన్యాయం అయిపోయినంటే అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగలేదు కదా. తదుపరి ఇప్పుడు ఇక అన్నబిడ్డని ఎడవాపిండు, కన్నబిడ్డని ఎడవాపిండు, కన్నబిడ్డకు సంతోషం లేకుండా చేసిండు, సంతోష్ రావు అనేది ఇప్పుడు నువ్వు అంటున్నావు, అక్కడ మీ చెల్లె కూడా అంటుంది. మరి ఇప్పుడు చెల్లె ఏదో ఏమంటున్నాము అని మీరు అంటున్నారు. ఒక సందర్భంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు నేను శ్రీధర్ బాబు గారిని, మా మంత్రి శ్రీధర్ బాబు గారిని కలవడానికి వారి సాంబార్కి వెళ్ళిన సందర్భంలో ఒక రివ్యూ మీటింగ్ లో ఉంటే నేను ఆయన కాపర్లో కూర్చొని ఉన్నప్పుడు అక్కడ బ్యూరోక్రాట్ ఉన్నారు, ఒక మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు నన్ను గుర్తుపట్టి మాట్లాడి ఈరోజు ఇద్దరి ఆడబిడ్డల వల్లనే కేసీఆర్ దిగిపోయే పరిస్థితి వచ్చింది, అన్నిటి దిగిపోయింది అంటే ఇద్దరు ఆడబిడ్డలు ఏంటి నేను వాళ్ళను అంటే నీకు జరిగిన న్యాయము అంటే నాకు జరిగిన న్యాయము, కవిత చేసిన అక్రమాల వల్ల ఈరోజు కేసీఆర్ దిగిపోయాడు, ఇద్దరు ఆడబిడ్డల వల్ల దిగిపోయాడు, ఉసురు కలిగింది అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం అని. ఇది మేమంటున్నది కాదు, ప్రజలే అంటున్నారు. ప్రజలు అంటే బ్యూరోక్రాట్లు, ఒక ఛానల్ తీపెట్టర్లు, మ్యాగజైన్ తీపెట్టర్లు, వాళ్ళు కూడా ప్రజలు కంటే కదా, వాళ్ళు మనుషులే కదా, చదువుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క తీర నిష్ఠాలు అయ్యేవాళ్ళు కదా. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు సరే. ఇక ఇప్పుడు అక్రమాలు చేయడంలో కూడా ఈ సంతోష్ గాడే ఉండడు, కవితను ఈయన బొమ్మని చేసి ఆడిస్తాడు. మరి ఇప్పుడు సరే కొట్టుకున్నా తిట్టుకున్నా రక్తం ఎంతసేపు చెప్పు, కుటుంబ సభ్యులు రక్తం ఇయ్యాల కాకపోయినా ఇంకా 4 రోజులకైనా కలిసేటోళ్ళే. మరి ఇప్పుడు చెల్లె కొత్త పార్టీ పెట్టబోతుందట, అక్క సహకారం ఉంటుందా ఏమన్నా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాలేదు. నేను 2014లో రాష్ట్ర విభజన ప్రకటన రాగానే ఎలక్షన్స్ కు ముందే నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినా. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక 2014లోనే టీఆర్ఎస్ రోజు అధికారం పడుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడే ఉన్నా కదా. ఆ అధికారం ఉన్నప్పుడు అన్ని రకాలుగా పాల్గొంటుంది, భాగస్వామ్యమైంది కవిత. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నించి ఉంటే వేరే రకంగా ఉంది. మీరైనా సపోర్ట్ చేస్తూ, మీడియా అయినా సపోర్ట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలైనా రిసీవ్ చేసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కవితకు ఇబ్బంది అయ్యి, కవిత వల్ల పార్టీకి ఇబ్బంది అయిందో, ఏ రకంగా అయిందో కానీ కవిత సస్పెండ్ చేసినాక బయటకు వచ్చాక కవిత ఇప్పుడు వీళ్ళు అవినీతిగా ప్రశ్నిస్తుంది. రమ్యారావు అనుక్షణం అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్న, ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నట్లయినా నేను ప్రశ్నించిన ప్రజలు చెప్తున్నాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ లో పార్టీ పెట్టుకోని ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఆ పార్టీ పెట్టినప్పుడు మన ఫలాభాల కోసం కాకుండా నిజాయితీగా, నిష్కర్తిగా, నిబద్ధతతోటి పనిచేయాలి ప్రజల పక్షాన, కేవలం కుర్చీ కోసం ప్రజలను పట్టుకోండి. సరే తల్లి. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే మీ చెల్లె కవిత ఏమంటుందంటే రేవంత్ రెడ్డి అంటే ఆడాడు దావోసు పోయిండు, మళ్ళీ ఇప్పుడు దావోసు పోతుండు, అంటే ఏడాది పోతు మళ్ళీ పోతుండు. అంటే ఈ రానుగోను విమానం ఖర్చులు దండగా ఎందుకు సాధ్యులను దండగా చేస్తుండు, తెలంగాణ ప్రజల సొమ్మంతా ఆరం చేస్తుండు. ఆయన పోయి ఏం పట్టుకొస్తుండు, గతంలో ఏం తెచ్చిండు, ఇప్పుడేం ఏం పోయిండు, పరిశ్రమలు పట్టుకొచ్చిండా, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండు, ఏం చేసిండు, గతంలో పోయి ఈయన ఏం ఉద్ధారకం చేసిండు అంటుంది కవితమ్మ. ఏం చెప్తావు మాకు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి గత ప్రభుత్వంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు విచక్షణ జరిగి కవిత మీద ఆరోపణలు వచ్చినప్పుడు చాపర్లు పెట్టుకోలేమో ఇంట్లో ఢిల్లీకి కుటుంబం మరి అది వర్షము ఏదం పెట్టుకెళ్ళి మనము ఢిల్లీ పోవాలన్నా, అమెరికా పోవాలన్నా చర్చాబాద్ పోతాం, ఫ్లైట్ ఎక్కడం పోతాం. ఇప్పుడు రేవంత్ అన్నయ్య కుదైపోయాడు. కానీ వీళ్ళు ఈ స్కాములలో ఇరుక్కున్నప్పుడు వాళ్ళు ఇక్కడ మీడియాని పిలిచి మా సొంత పైసలతోటి మేము పోతున్నామని చూపించారా, అధికార దుర్వినియోగం చేయలేదా? ఎన్ని సార్లు వీళ్ళు ప్రైవేట్ ఫ్లైట్లలో మరి అధివర్షము
అది వాళ్ళ ఇంటి సొమ్మ, తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇప్పుడు రేవంత్ అన్న గురించి మాట్లాడే అర్హత ఇక్కడ ఉన్నది. కాకపోతుండు ఖర్చులు దండగా అంటే మీరు చేసిన దాని ముందు, మీ జలసాల ముందు మీరు చేసిన తెలంగాణ ప్రజల రక్తమాంసాలు ఏ రకంగా ఖర్చు చేసిండ్రు దాని ముందు ఇప్పుడు రేవంత్ అన్న ఇన్వెస్ట్మెంట్ కోసం ఆయన తిరుగుతున్నది కదా. అంతే అంటే ఇక అంటే అంటే వాస్తవం మాట్లాడుతున్నారు కనిపిస్తలేదా? కానీ ఏది ఏమైనా తల్లి ఇక మరి పాపం ఆనాడు ఇక మరి కాలు కడిగి నిద్ర పూసుకుని తల్లి కాకయ్య ఎంత చెప్పు చిన్న ఆయన నాయన ఆయన ఆరోగ్యం బాగాలేదట, సరే అప్పుడప్పుడు పోయి మందలించి ఆ పెద్ద మనిషిని ఇవన్నీ మనసే పెట్టుకోకు ఇక. తండ్రి కాళ్ళు కడిగిన చిన్న ఆయన అనేది అంటున్నారు వాస్తవమే. కానీ అన్న కాదు, తండ్రి లెక్క రాజకీయ వెళ్ళండి ఉంది. నువ్వు కింగ్ అయితే ఆయన కింగ్ మేకరు ఆయన. మరి ఈ రోజు ఆయన బిడ్డకు నువ్వు కాలు కడిగిన బిడ్డకు ఈరోజు అన్యాయం జరిగినా కానీ మౌనమూని లెక్క ఉత్తరాష్ట్రం లెక్క ఇంకా కూడా నువ్వు మాట్లాడకుండా స్పందించకుండా ఇంకా కూడా జరుగుతున్న భాగవతాన్ని ఏం చేయలేని నిస్సహాయ స్థితిలా అంటే అది ఏం పరిస్థితి, ఎవరు కల్పిస్తున్నారు, ఇంకా ఎవరు కల్పింగ్ చేసి పెట్టారు, ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఎందుకు ఇంకా ఇంకా కూడా ఈ పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందో భక్తులు మనం చూడాలి. తమిళనాడులో ఏదంతా ఏం గట్టి కట్టింది, ఎక్కడ ఎట్లా గట్టి కట్టించింది, ఇక్కడ తెలంగాణలో ఈ శశికళ కొడుకు ఈ చెక్కుని సంతోషం ఇలా కేసీఆర్ పక్కకు ఉంది. మందు పిల్లలు ఇస్తుందో ఏ మందు పిల్లలు ఇస్తుందో ఏం మాయం అవుతుందో అంత మందు పిల్లలకైనా ఉంది. మరి రేపో మాకు ఫోన్ చేస్తుండొచ్చు సంతోషరావు, అక్క నీ అన్యాయం చదవకుండా నా మీద ఎక్కడ నువ్వు నా బండారం అంతా బయట చేస్తున్నావు అక్క, నా భాగవతం అంతా బజార్లో పెడుతున్నావు అక్క, జర మా అమ్మగారికి జర ఊకో అని ఫోన్ చేస్తుండొచ్చు. మరి అట్లయితే ఫోన్ చేస్తే మరి ఆ రమ్యారావు వెనకాడికి చేస్తుందంటవా? ఏముంది మరి ఆధారాలు ఉన్నాయంటే ఎవడు వాడు వాడు నన్ను అక్క అని అక్కకి కోపం వస్తుంది పేరు తీస్తే. బాబా బాబా ఆ దుమ్మును దులుపుకుంటాం మనం కానీ చెప్పు కాదు అది దుమ్ము పెండాలు దులుపుకుంటాం కానీ ఇంట్లో తెచ్చుకుంటాం. మరి రమ్యారావు ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది? ఒక్క రమ్యారావు గారి కానీ మీడియా కనబడుతున్నది, లోపలే కనబడుతున్నది ఒక్క రమ్యారావు గారి. ఎంత మంది ఆడబిడ్డలు అన్యాయం చేసిండ్రు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత మంది ఆడబిడ్డలు అది వస్తే ఎంత మంది ఆడబిడ్డల జీవితాలు ఆదరణ చేసిండ్రు, ఎంతమంది టికెట్ దారులు మళ్ళీ ఎంతమంది మన జీవితాలతో ఆడుతున్నాడు చెప్తారా ఇప్పుడు? సరే ఇక రాకపోగా ఆఖరి ముచ్చట ఏంటంటే తల్లి ఊర్ల పూట జనాలు కూడా అక్కడక్కడ గుసగుస ఇనపడుతుంది. ఏంటంటే ముక్కు కోసిన మొదటి మొగడే మంచివాడు ఉండే, కేసీరామయ్య ఉన్నప్పుడు జర బాగానే ఈ రైతు బంధు పడేది, చెడ్డపడ్డ అది ఇది జర బాగానే ఉండే, రైతు బీమా యూరియా కూడా మంచిగానే అందించేది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అంత కచ్చపెచ్చ ఎవరే ఉంది. ఏది ఆ రైతు బంధు 2 మాటలు ఎగ్గొచ్చాడుగా మీరు ఇంతవరకు మళ్ళీ రైతు ఏడాది 2 మాటలు ఎగ్గొచ్చాడు కదా మా అన్యాయం సలవునా. వడ్డీలు కట్టలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రూపాయిని ఎంతో పొదుపుగా చేసుకుంటా, రాష్ట్రాలు చేసుకుంటా, దేశాలు చేసుకుంటా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దాంట్లో ముఖ్యమంత్రి మా మంత్రులు ఉన్నారు, అత్యంత పొదుపుగా అన్ని చేస్తున్నాము. చేస్తుంటే మళ్ళా ఇంకా వాళ్ళ రైతులను రైతు కొట్టుకుంటా, ఇంకోళ్ళు రైతు కొట్టుకుంటా, ఎన్నడన్నా ఉద్యోగం చేసుకున్నారు కాదా? రాష్ట్రానికి జీతాలు వస్తున్నాయా? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రానికి జీతాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో 3వ వారంలో జీతాలు వస్తున్నాయి. మంచి చూడరు, కొంచెం జరుగుతున్న లేట్ చూస్తున్నారు. అయితే ఇప్పుడు మీకు ఖాళీ చేసిన అప్పులకు మీరు మిత్తి కడుతున్నారు? కడుతున్నాము 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం నెలకు. అమ్మ నీ సాంగ్ అందుకనే జర సంవత్సరాలు ఎంత మంది అవుతున్నట్టుంది. సంవత్సరం నడతలేదు. సంతోష్ లెక్క దోచుకున్న వాళ్ళు అంతా వాళ్ళని బయటికి తీస్తే వాళ్ళు దోచుకున్న సొమ్ములు బయటకు తీస్తే
పార్టీ కట్టే అవసరం ఉన్నది. ఇప్పుడు మేము ఏదైతే రైతు బంధు ఇస్తలేదు, యూజ్ చేస్తలేదు, అది ఇస్తలేదు అని ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ ఈ 3 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కూడా కాంగ్రెస్ మంచిగా చేయగలుగుతారు. మేము అసలు వేరే దేశానికి అప్పులు అయ్యే అవసరం కూడా ఉండదు, అప్పులు అడుకునే అవసరం కూడా ఉండదు. వీళ్ళు దోసుకుంటాం. సరే తల్లి, ఇక మరి ఒకనాడు రావాలి, మా స్టూడియోకి రావాలి, వచ్చి మరి ఇక రామశంకరి ముచ్చటి పెట్టాలి. రమ్యారావు అతి త్వరలో టాటా న్యూస్, జీ న్యూస్ స్టూడియోకి రాబోతుందని మేము అనుకుంటున్నాం. మరి టైం తీసుకోవాలి. ఇంకా చాలా ఆధారాలు లైవ్ లో చూపిద్దాము. కానీ ఇంకా చూపించింది ఆవగింజంత, ఇంకా గుమ్మడికాయ అంత ఆధారాలన్నీ సమకూర్చుకుంటున్నా. ఆ గుమ్మడికాయ మన దగ్గర సమకూర్చుకొని మళ్ళొక్కసారి ఇక్కడ హైదరాబాద్ ఇంటికి ఇచ్చిన ఢిల్లీ కూడా తీసుకుపోయిస్తా రావాలి. మీరు మా స్టూడియోలో కూడా లైవ్లో మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా, ఆ గుమ్మడికాయ ఆధారాలు ఏవైతున్నాయో అవి కూడా బయటికి రావాలి. జనాలకు తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఆవగింజంత ఆధారాలని ఇప్పుడు అది ఏవైతే ఇచ్చాయో గుమ్మడికాయ అంత ఆధారాలు మళ్ళొకసారి ఏమి ఇచ్చినాక అప్పుడు అమ్మ అదును చూసి దెబ్బ కొడుతుండ్రు. చిన్న సన్నది ఏం కాదు రమ్యారావు. అమ్మా తల్లి. అక్క, ఇక మరి ఎప్పుడు మీరు సమయం ఇస్తే అప్పుడు జర వచ్చి మాకు ఇక్కడ ఛానల్లో ఈ ఏవైతే ఆవగింజ అయితే ఆధారాలు ఉన్నాయో అవి ఛానల్లో ఉండి లైవ్లో ఉండి మీరు జనాలకు చెప్తే మేము మీ యొక్క మాటని జనాలకు చేరవేసే బాధ్యత మనం చేరవేస్తాం. అంతేగా, అందరూ అక్క అంత సంతోషపడతారే అలా లోపలెత్తే. నా అడిగి మరీ తీసుకొని స్టాంప్ వేసిండ్రో లైవ్ లో కూడా మీకు చూపిస్తాను. ఓకే అక్క, సంతోషం అక్క. అనుకుంటారు అక్కడ మీ ఏరియా. అక్క ఉంటాం అక్క. మంచిది. మంచి తల్లి శరావతి, నమస్తే.